హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికి కూడా వందనాలండి. మనం చిన్న మాట మాట్లాడుకుందాం. అయితే లూకాసు వార్త 2వ అధ్యాయము నేను 13వ వచనాన్ని చదువుతున్నాను. అంతా చదవట్లేదు, టైం లేదు కాబట్టి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుని నామానికి స్తోత్రాలు. అయితే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత మరి గొల్లలు మరి దూతలు అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక సత్రంలో మరి అక్కడ ఉండగా మరి వెంటనే అక్కడ పరలోక సైన్య సమూహము దూతలు అందరూ కూడి అక్కడ ఏమన్నారంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. మనము దేవునికి ఇష్టలై ఉండాలి. మొట్టమొదటగా మనము దేవునికి ఇష్టలై ఉన్నప్పుడు మనకి సమాధానము కలుగుద్ది, శాంతి కలుగుద్ది, మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి దీవెనకరంగా ఉంటుంది. మనం వేసే ప్రతి అడుగులో కూడా సమాధానం ఉంటుంది. నలుదిక్కులా కూడా మనం సమాధానం కలిగి ఉంటాం. ముందు మొట్టమొదట మనము దేవుని దయను పొంది ఉండాలి. అయితే యేసు ప్రభు వారు పుట్టారు అని అంటే మనకు సమాధానం ఇవ్వడానికి పుట్టారు, మనకు శాంతిని ఇవ్వడానికి పుట్టారు. మనం మరి ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి ఉండటానికి, ప్రేమను పంచడానికే యేసయ్య మన దగ్గరికి మన మధ్యకి వచ్చారు. పరలోకం నుండి భూలోకానికి మరి వచ్చారు. అందుకు కాబట్టి అయితే యేసు ప్రభు వారు పుట్టక తలకైతే బలులనేవి ఉండేవి. మరి కొట్టిన వాళ్ళ కొట్టడం, తిట్టిన వాళ్ళ తిట్టడం, అలాంటివి అన్నీ ఉండేవి అనమాట. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత శాంతి 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 అని, కొట్టిన వాళ్ళ కొట్టొద్దని, తిట్టే వాళ్ళని తిట్టొద్దని ప్రభు మనకు తెలియపరిచాడు. ఎప్పుడైతే మనం అలాంటి ఓర్పు కలిగి ఉంటామో అప్పుడు మనల్ని తిట్టిన వాళ్ళు కూడా మారిపోతారు, మారు మనసు పొందుతారు. అది నా జీవితంలో నేను అనుభవించింది, నా యొక్క అనుభవం ప్రకారంగా నేను చెబుతున్నాను. అయితే ఎవరైనా సరే ఏదైనా అన్నప్పుడు మనం తలంచుకొని వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రభు మారుస్తాడు, వాళ్ళతో ప్రభు మాట్లాడతాడు. అయితే మనం మాత్రం పోట్లాడేసామంటే దేవుడు కార్యం జరిగించడం. దేవుడు ఏమంటాడు, నువ్వే మాట్లాడేసావుగా, నువ్వే చూసుకున్నావుగా, ఇంకా నేను ఎందుకు మాట్లాడటము అంటారు. అందుకు కాబట్టి యేసు ప్రభు వారు చెప్పినట్టుగానే ప్రతి విషయంలో కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏకుజామున లేచి మనం ప్రార్థన చెయ్యాలి. మొట్టమొదట మనం లెగవగానే ఎవ్వరి ముఖం చూడటం కాదు, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సాన్నిధ్యములో, దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడే మనకు అన్ని కార్యాలు నెరవేరుతాయి. ప్రభుతో మనం మాట్లాడాలి. ప్రభుతో మనం మాట్లాడినాడు ప్రభు మనం దర్శిస్తాడు. మనం ప్రార్థన చేసి సిద్ధంగా కాచి ఉంచి మరి ప్రభు సన్నిధిని ఎదుర్కోవాలి మనము. అయితే కీర్తన గ్రంథములో కూడా 5వ అధ్యాయములో కూడా మరి ఏకుజామునే రాజైన దావీదు కూడా ఏకుజామున లేచి ప్రార్థన చేసేవాడు. అదే ప్రకారముగా మరి మా కుటుంబంలో కూడా మా అమ్మ కూడా ఏకుజామున లేచి ప్రార్థన చేసేది. మా నాయనమ్మ లేచి ఏకుజామున ఇక పెద్దగా ప్రార్థన చేసేవాళ్ళు ఎలుగెత్తి. మా అమ్మ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేసేది. అయితే అదే అలవాటు ప్రకారముగా మరి మాకు కూడా ఏకుజామున ప్రార్థన చేయటం అన్నది మా తల్లిదండ్రులను బట్టి, మా నాయనమ్మను బట్టి, మా కుటుంబ సభ్యులను బట్టి మాకు అలవర్చుకున్నాము. అదే ప్రకారంగా మేము ప్రార్థన చేస్తాం. ప్రతి విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఆయన శాంతి సమాధానం మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. కాబట్టి ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరి ఏళ్ళ ఒకరు మంచి మరి ప్రభు ప్రేమను కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆయన్ని బట్టి మనము నడుచుకోవాలి. యేసు ప్రభువుని మనలో చూయించాలి. ఎప్పుడైతే మనం అణుకుగా ఉంటామో, ఎప్పుడైతే మనం విధేయతగా ఉంటామో, ఎప్పుడైతే మరి పోట్లాడే వాళ్ళ మీద కూడా మనం పోట్లాడకుండా ఉంటామో అప్పుడే ప్రభు మనతో మాట్లాడతాడు, మన కార్యాలు నెరవేరుస్తాడు. వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. వారి గురించి ఏమని
ఏమని ప్రార్థన చేయాలి మనము? వాళ్ళు అలా చెయ్యి ఇలా చెయ్యని కాదు. అయ్యా ఆ బిడ్డకు తెలియలేదయ్యా, ఆ బిడ్డతో మాట్లాడయ్యా, ఈ సహోదరుడితో మాట్లాడయ్యా, ఈ సహోదరితో మార్చయ్యా, అయ్యా నీ ప్రేమ నా బిడ్డలో ఉంచయ్యా అని మనం మాట్లాడి వారి కోసం ప్రార్థన చేయాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఈ బైబిల్ అని అంటేనే అంత ప్రేమను గురించే ఉంది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, ఆ ఒక్క మాటలోనే ఇమిడి ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి సమాధానము కలిగి మరి ప్రభు సన్నిధిలో మనందరం కూడా మరి నడుచుకుందామండి. ఈ చిన్న గ్రీటింగ్ దేవుడు దీవించను గాక. ఆమేన్. ఆమేన్. మరి సమయం ఇస్తే ఇంకా అరగంట చెప్పగలదు కానీ సమయం లేదని కుదించింది. అందుకే వందనాలు, ప్రత్యేక వందనాలు అన్నమ్మ గారికి. ఈ సమయంలో మరొకరు ఎవరైనా రండి. అంటున్నానండి. వచ్చిన ಎಲ್ಲరికి వందనాలు. మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చక్కగా అందరూ కూడా పండగ వాతావరణం చాలా ప్రతి ఒక్కరి యొక్క ముఖాల్లో కనిపిస్తుంది. మరి అందుని బట్టి దేవుణ్ణి స్తుతించుకుంటున్నా. మరి ఈ యొక్క మధ్య స్పెషల్ టైంలో ఒక చిన్న మాట నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏంటి అంటే ఒక చిన్న కథ చెప్తానండి. ఒక రాజుగారు ఉన్నారండి. రాజుగారికి ఒక రాకుమారుడు ఉన్నాడు. ఆ రాకుమారుడు అంటే ఆయన ఏదనుకుంటే అది చేస్తారు కదా. మరి అలా ఆయనకి అడవికి వెళ్ళాలనిపించిందంట. అడవికి వెళ్ళాలనిపిస్తే సరే అని ఆ రాకుమారుడు అడవికి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే ఆయన మీద కొంతమంది దాడి చేశారు. దాడి చేసినప్పుడు 3 వ్యక్తులు ఆయన్ని రక్షిస్తే ఇంకా మరలా ఆయన్ని రాకుమారుడిని తీసుకొచ్చి అంతఃపురంలో రాజుగారికి హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ యొక్క రక్షించిన వారు వెళ్ళిపోతూ ఉంటే రాజుగారు చాలా సంతోషపడి నా కుమారుని రక్షించారు కాబట్టి మరి ఏదైనా బహుమానం నేను ఇవ్వాలనుకుంటున్నాను, మీకేం కావాలో అది కోరుకోండి అని చెప్తారు. అన్నప్పుడు మొదటి వ్యక్తి అంటాడు, అయ్యా నాకు చాలా సంబంధాలు చూశారయ్యా, నాకు పెళ్లి కావట్లేదు, నాకు పెళ్ళయ్యేలాగా చెయ్యండి అయ్యా అని వేడుకున్నప్పుడు రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా కాదు కదా. రాజుగారు ఏం చేశారు, ఇంకా సరే అని చెప్పేసి వెతికించి ఆయనకి పెళ్లి చేసి పంపించేశారు. రెండో వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నాకు ఒక ఉద్యోగం ఇప్పించండి అయ్యా, నా జీవనాధారం ఏమీ లేదు కాబట్టి నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తే నేను నా ఇంటి వారు అందరం కూడా పోషించబడతాము అన్నప్పుడు రాజుగారు మరి ఆ అబ్బాయి కూడా ఉద్యోగం ఇచ్చారు. మూడో వ్యక్తి ఏమన్నాడంటే, ఈ మూడో వ్యక్తి ఎక్కువ దెబ్బలు తిన్నాడంట రాకుమారుని రక్షించటం కోసం. అలాంటప్పుడు ఆయన రాకుమారుడు చెప్పాడంట రాజుగారికి, నాన్న ఈయనే నా కోసం ఎక్కువ దెబ్బలు తిని నన్ను రక్షించాడు, ఈయనకే ఎక్కువ దెబ్బలు తగిలినాయి అని చెప్తే, అట్లయితే ఇంకా స్పెషల్ ఫోకస్ ఉంటుంది కదా ఆయన మీద. అమ్మో నా కుమారుడి కోసం ఎక్కువ దెబ్బలు తిన్నాడు కాబట్టి ఈయనకి ఇంకో కొంచెం మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటారు కదా రాజుగారు. అయితే ఆయన అన్నాడంట, నాకేం వద్దు రాజుగారు అన్నాడంట. నీకేం కావాలంటే నాకేం వద్దు రాజుగారు అన్నాడంట. అదేంటి ఏం వద్దంటావు ఏంటి అని అంటే, కాదు నువ్వేదో ఒకటి కోరుకోవాలంటే, అయితే ఒకటి కోరుకుంటాను రాజుగారు, నెలకొకసారి మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి అంటాడంట. ఎప్పుడు? నెలకొకసారి వచ్చి భోజనం చేసి వెళ్తే నాకు చాలా సంతోషం అండి. అంటే ఇదేంటి అందరూ అన్ని కావాలని కోరుకుంటారు, ఈయన నాకే భోజనం పెడతానని పిలుస్తున్నాడు అని చెప్పేసి, సరే అదేముంది తప్పకుండా వస్తాను, ప్రతి నెల వస్తాను నీ దగ్గరికి, తప్పకుండా భోజనం చేస్తానని చెప్పేసి మరి రాజుగారు వెళ్తున్నారు అనుకో. మనకి సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ ప్రాంతానికి వస్తుంటే ఇది ఎలా ఉంటుంది, ఈ ఏరియా అంతా ఎలా ఉంటుంది, చాలా కోలాహలంగా ఉంటుంది. రోడ్లన్నీ శుభ్రపడిపోతాయి, అన్ని పూలదండలన్నీ కట్టేస్తారు, మరి లైటింగ్ వేస్తారు, అసలు టెంట్లు వేస్తారు, మైకులు పెడతారు. ఎలా హంగామా ఉంటుందా ఉండదా? మరి మన సీఎం గారు వస్తుంటే అంత హంగామా ఉంటే రాజుగారు వస్తుంటే ఇంకా ఎంత హంగామా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళారంట. ముందు బంటులందరూ వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటి అని చూస్తే ఆయనకి అసలు ఏమీ లేదంట. కనీసం ఉండటానికి చిన్న గుడిసె కూడా లేదంట, చిన్న ఇల్లు కూడా లేదంటే. ఇదేంటి రాజుగారిని ఎలా పిలిచాడేంటి, ఈయన రాజుగారు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అసలు అని అంటే, వాళ్ళందరూ చూసి ఇంకా గబా మరి రాజుగారు వస్తున్నారంటే అన్నీ రెడీ చేయాలి కదా.
రాజుగారు వస్తున్నారని అక్కడంతా శుభ్రం చేసేసి ఒక ఇల్లు కట్టించేసేసి మరి రాజుగారు భోజనం, మరి డైనింగ్ టేబుల్, తర్వాత సోఫా సెట్లు, అన్ని హంగామాలు ఉండగా మరి రాజుగారి ఇల్లు అంటే రాజుగారు వస్తున్నారంటే ఎలా హంగామా ఉంటుంది, చాలా హంగామా ఉంటుంది. అలాగే రాజుగారు వస్తున్నారని చెప్పేసి మొత్తం అన్నీ అరేంజ్ చేశారంట. చేసిన తర్వాత రాజుగారు వచ్చి భోజనం చేశారు. ఇక ప్రతి నెల ఈ విధంగా రాజుగారు వస్తూ ఉన్నారు, భోజనం చేస్తున్నారు, వెళ్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఒక గొప్ప సిటీగా అయిపోయిందంట. చిన్న పల్లెటూరు లాంటి ఊరు పెద్ద సిటీ అయిపోయిందంట. ఎట్లా? మంచి రోడ్లు వేశారు. ఇప్పుడు మన కాలువగట్టు ఎలా ఉంది, బురద బురదగా ఉంది కదా, కానీ ఇది ఏ రోడ్డు పడిపోయింది? సిమెంట్ రోడ్డు పడిపోయింది. రోడ్డు అంతా అసలు ఇంక అరికాలికి మట్టి అవ్వదన్నమాట. అన్ని అసలు పూల మొక్కలతో అసలు అంతా అలంకరించబడి ఊరంతా కూడా ఒక మోడల్ సిటీ అంటారు కదా, మాదిరికరమైన పట్టణంగా మారిపోయిందంట. మరి ఈరోజు నేను దీని ద్వారా నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, మరి రారాజు గారిని ఆయన ఆహ్వానించి ఆయన ఏం కోరుకోలేదు. అయ్యా నువ్వు వస్తే చాలా అయ్యా నాకు అన్నాడు, నువ్వు వచ్చి భోజనం చేస్తే చాలన్నారు. మరి నేను కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో మన రారాజు అయిన యేసయ్యను మనం ఆహ్వానించుకుంటే చాలు. ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా అయ్యా రాజుగారిని ఆహ్వానించినప్పుడు ఆయన స్థితిగతులు ఎలాగైపోయినాయి, మారిపోయినాయి. ఆయన కూడా ఒక ధనవంతుడైపోయాడు. మరి రారాజుని కూడా మన హృదయంలోకి ఆహ్వానించుకున్నట్లయితే మనం కూడా పరలోకంలో ఒక గొప్ప ధననిధి కలిగి ఉంటాం. మరి ఈ చిన్న కథ ద్వారా నేను మీకు చెప్తుంది ఏంటంటే, మరి యేసు ప్రభువాన్ని ఇంకా ఎవరైతే అంగీకరించలేదో వారందరూ హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడని రక్షణ వర్తమానం ప్రకటింపబడుచుండగా ప్రతి ఒక్కరు కూడా మరి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నమ్మి బాప్తీసం పొందాలని ప్రతి ఒక్కరికి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి. హల్లెలూయా. మంచి గ్రీటింగ్ చెప్పిన పాస్టర్ గారు ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో మరొకరు మీ అందరికీ నా వందనాలు. నేనెవరో తెలియని వారికి మీ పాస్టర్ గారు అల్లుండి నేను. నా పేరు ప్రదీప్ కుమార్. ఇందాక పాస్టర్ అమ్మ గారు చెప్తున్నారు కదా, మీ అందరికీ చెప్పే ముందు మీ అందరికీ మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇందాక పాస్టర్ అమ్మ గారు చెప్తున్నారు కదా, మీ అందరినీ చూస్తుంటే మీ మొహాలు వెలిగిపోతున్నాయి, సో నాకెంతో సంతోషంగా ఉందన్నారు. వాళ్ళందరికంటే మన పాస్టర్ అమ్మ గారి మొహం ఇంకా వెలిగిపోతుంది, ఎందుకంటే వాళ్ళ కూతురు ఇక్కడ ఉంది కాబట్టి. సో దేవుని నామమునకు ఎంతో వందనాలు. మేము అనుకోలేదు ఇయర్ ఇట్లా మీ మధ్యకు వస్తామని, మీ మధ్యన ఈ విధంగా గ్రీటింగ్స్ చెప్తామని. బట్ దేవుడు మాకు మీ అందరితోటి క్రిస్మస్ క్రిస్మస్ మీతోటి సమయం గడిపే అవకాశం మాకు ఇచ్చాడు. అందుకు దేవునికి ఎంతగానో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇందాక పాస్టర్ అమ్మ గారు మెసేజ్ చెప్పినప్పుడు నేను చెప్పేదానికి దగ్గరగా ఉంది, అమ్మో నేను చెప్పాలనుకుని చెప్పేస్తారేమో అనుకున్నాను. కానీ నేను అనుకున్నది ఏంటంటే, ఇందాక కథలో రాజుగారి కొడుకుని కాపాడితే రాజుగారు వరం ఇచ్చారు, ఏం కావాలో కోరుకోండి అనేసి. అయితే మన యేసుక్రీస్తు ప్రభులు వారి కథ కాదు కానీ నిజం కనుక మనం ఆలోచిస్తే 1 యోహాను 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన ఏమని రాయబడిందంటే, ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించున్నాము. మనము ఏదో చేసాము, మనం ఏదో మంచి వాళ్ళం కాబట్టి ఈ లోకానికి రాలేదు, కానీ ఆయన మనం ఎలా ఉన్నా కూడా మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే వాళ్ళందరి గురించి వదిలేసిన మన గ్రామ సర్పంచ్ కనుక మన ఇంటికి వచ్చి మన ఇంట్లో అన్నం తిని మనతో పాటు ఒక వారం రోజులు ఉంటే, అమ్మో ఎంత తగ్గింపు ఆమెకి, ఒక సర్పంచ్ అయ్యుండి ఒక పేద విధవరాలు ఒక పేద ఇంటికి వచ్చి మనతో పాటు అన్నం తిని మనతో సమయం గడుపుతున్నారని పేపర్లలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో వేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలాంటి వాళ్ళంటే, లోకానంతా సృష్టించి మనందరినీ సృష్టించి మనల్ని ఎంతగానో ప్రేమించి మనం ఇంకనూ
పాపులమై ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన పుట్టినప్పుడు పెట్టడానికి స్థలం కూడా లేకపోతే పశువుల పాకలో పెట్టారంట, తొట్టిలో. ఏమ్మా మనం అనుకుంటామా ఎంత పేదవాడైనా సరే పుట్టినప్పుడు అమ్మో నా బిడ్డకి చలేస్తుంది అనేసి మనకున్న బట్టలు తీసేసి కప్పుతాం. కానీ దేవుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన ఏం చేశాడు? పశువుల పాకని ఎంచుకున్నాడు. కానీ రాజుల ఇంట్లోనో లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోనో వాళ్ళ ఇళ్ళలో ఆయన దేవుడు చూసుకోలేదు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన రిక్తుడుగా మనకు అప్పగించుకున్నాడు. ఆయనకి కనీసం పుట్టినప్పుడు పడుకోబెట్టడానికి ప్లేస్ కూడా లేదు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. అంత తగ్గింపు, ఆ విధంగా అంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. బైబిల్లో ఎక్కడ డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ చేసుకోమని రాయలేదు. కానీ ఆయన చేసిన ఆ త్యాగానికి, ఆయన చూపించిన ఆ ప్రేమని మనం ప్రతి క్షణము గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు మన జీవితాల్లో క్రిస్మస్ కావాలి. ప్రతిరోజు మనము ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను గుర్తుంచుకోవాలి. కాకపోతే ఈ డిసెంబర్ 25 మనం చేసుకోవడానికి కారణం ఏంటంటే, దేవుడు అంటే ఎవరు, యేసు ప్రభు అంటే ఎవరు తెలియని వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలియజెప్పే గొప్ప అవకాశం. కాబట్టి మిమ్మల్ని బైబిల్లో ఎక్కడ క్రిస్మస్ డిసెంబర్ 25 లేదు కదా అని అడిగినప్పుడు నిజమే రాయలేదు. కానీ ఒకరోజు ఆయన చేసిన త్యాగాన్ని స్పెషల్గా ఈరోజు ఒక్కరోజే అందరికీ చాటింపు చేసే గొప్ప అవకాశం అని మనం భావించి డిసెంబర్ 25ని క్రిస్మస్గా మనం జరుపుకుంటున్నాము. ఈ డిసెంబర్ 25 ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన మన కోసం చూపించిన ప్రేమను మనం గుర్తుంచుకొని తిరిగి మనం ఆయన్ని ప్రేమిస్తే మన జీవితాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ఇందాక పాస్టర్మ్మ గారు చెప్పినట్టు మన చుట్టూ ఉన్న మన రోడ్లు కానీ, మన ఇల్లు కానీ, మనవన్నీ ఆశీర్వదించబడతాయి. అవి ఆశీర్వదించబడినా లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించాడు గనక మనము ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాము. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నిజ క్రైస్తవుడు ఎవరు అంటే ఏదున్నా లేకపోయినా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగిన వాడే, ఆయన ప్రేమను ఎల్లప్పుడూ గుర్తుంచుకొని ఆయన ఆరాధించేవాడే నిజమైన క్రైస్తవుడు. అదే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ని మీరు ఎప్పుడు మీకు మరింత ఆశీర్వాదకరమైన క్రిస్మస్గా ఇది ఉండాలని నేను కోరుకుంటూ చిన్న అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టరమ్మ గారికి, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అంతేనా? చప్పట్లు బిగ్గరగా చెప్పాలి. ఎందుకంటే జపాన్ నుంచి మన దగ్గరకు వచ్చి మరి మనతో క్రిస్మస్ పండుగ దినాల్లో మనతో ఉన్నందుకు దేవుని స్తుతిస్తూ గ్రీటింగ్ చెప్పిన ప్రదీప్ కుమార్కి ప్రత్యేక వందనాలు. అలాగే ఈ సమయంలో ఇంకా రండి. ఆనందంగా ఉన్నారా? ఎస్, హ్యాపీ. ఓకే, మనం చూస్తున్న అర్థమవుతుంది. యాక్చువల్గా బ్రదర్ చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, క్రిస్మస్ అంటే మనం చాలా పాటలు కూడా ఉన్నాయి కదా. హంగు రంగులు కాదు, ఏదో కాదు, కానీ దేవుడికి మహిమకరం ఉండటమే దేవుడు ఇచ్చిన క్రిస్మస్ కదా. సో కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప రక్షణ కానీ మనకిచ్చిన సవాసాన్ని కాబట్టి వేలాది వందలు తెలుపుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ప్రపంచం ఏమైపోయేదంటే తెలుసు అందరికీ. యాక్చువల్గా ఒక కాలాంతంలో వచ్చేసి యుగాంతం అయిపోయి అందరం ఇదైపోయేవాళ్ళవి. సో ఆయన యొక్క రక్తం ద్వారా, ఆయన శరీరం ద్వారా మనం ఎంతోనో రక్షించబడుతున్నాము, కాపాడబడుతున్నాము. అదేవిధంగా దేవుళ్ళు మనం ఎదుగుతూ ఉన్నాము. ఇదంతా ఇలా ఉన్నాము, ఇలా చేస్తున్నాము, అందరం అనుభవిస్తున్నాము అంటే ఆయన కృప వల్లే, ఆయన పుట్టుక వల్లే మనందరము ఇలా ఉన్నాము. సో కాబట్టి దేవుడిలో మనం కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయాలి. మనకు యాక్చువల్గా ఏం చేసిన తగ్గింపు జీవితం అంటారు, ఒక పాట కూడా ఉంది. తనను తాను చూడు తగ్గించుకునేను కుమారుడు క్రీస్తు ఒలివ తోటలో మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్థించి చూడు, మా ఇంటి పేరు పశువులో పాగా, పక్కింటి పేరు ఒలివల తోట. సో కాబట్టి దేవుడు తనను తగ్గించుకున్నాడు. కాబట్టి తనను తగ్గించుకున్నాడు. మన జీవితాల్లో, మన యొక్క నిజత్యాల్లో తనను తగ్గించుకొని హెచ్చించుకోకుండా మన జీవితంలో ఉంటే తగ్గింపు జీవితం మనకు ఎంతో శ్రేయస్కరం అని చెప్పేసి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. సో కాబట్టి తను ప్రేమించిన విధంగా మనం ప్రేమించి, తోటివారిని ప్రేమించి, సో కాబట్టి అన్ని విషయాలు కవర్ చేశారు. బట్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఎవ్రీవన్. ఇట్లాగే ఎన్నో క్రిస్మస్ జరుపుకోవాలి. అలాగే క్రిస్మస్ అంటే మనకు మార్పు కావాలి, కానీ ఏదో వచ్చేసే పండుగ రోజు ఒకరోజు మార్పు కాదు. దేవుడికి యథార్థవంతంగాను జీవనకరంగాను ఉండాలని అందరూ ఆశిస్తూ మేము కూడా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న
గ్రీటింగ్స్ని దేవుడి నామం బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఇక్కడ కూడి వచ్చిన వారు అందరూ నిజంగా సంతోషంగా ఉన్నారా? కొంతమంది ఏమో కొంచెం అంటే కొత్త కొత్త బట్టలు వేసుకొని ఇంటి దగ్గర పిండి వంటలు వండుకొని కొంచెం హ్యాపీ పండగ కదా, ఇంట్లో అందరూ వస్తారు, మన చుట్టాలందరినీ పిలుచుకొని ఎంతో సంతోషం. ఎంతవరకు ఈ సంతోషం? పండగ ఎంతసేపు అండి? పండగ ఎంతసేపు? ఈరోజే కదా మనం చూస్తున్నాం. మనం అంటే అలంకరించుకున్నవి, వేసుకున్నవి, మనం కూడా మన ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఎంతసేపు పండగ ఉన్నంతసేపే. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండేదన్నమాట. మా ఇంట్లో క్రిస్మస్ అంటే మా నాన్న కొత్త బట్టలు తెచ్చేవాడు, మా అమ్మ, మా పిన్ని వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పిండి వంటలు చేసేవాళ్ళు. నేను దానికోసమే క్రిస్మస్ అనుకునేదాన్ని. పండగ అంటే ఇంకంతే. ఆనందము ఎంతసేపు? ఆ రోజు సాయంత్రం అనుకునేదాన్ని, అరే పండగ అయిపోయింది, ఆనందం అంతా వెళ్ళిపోయింది. మళ్ళా పండగ వచ్చినప్పుడు ఆనందం. ఎంతసేపు? దేనికోసం ఆనందం? ఆనందం దేని బట్టి? పండగని బట్టి, మనం చూసే వాటిని బట్టి, మనం వేసుకున్న వాటిని బట్టి ఆనందం. కానీ నేను కొన్ని సంవత్సరాలు కూడా అదే అనుభవిస్తూ వచ్చాను. నిజమైన ఆనందం ఎక్కడుంది అని నేను ఎన్నోసార్లు వెతికాను, పరిశీలించాను, కానీ నా జీవితం అలా కొనసాగుతూనే ఉంది. నిజమైన ఆనందం ఎక్కడుంది? దేన్ని బట్టి ఉంది? దేన్ని బట్టి ఉంది? వేసుకున్న వస్త్రాలను బట్ట, ఉన్న డబ్బును బట్ట, మనకున్న వాటిని బట్ట, మనకున్న పేరుని బట్ట, మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్ట, మనకున్న చుట్టాలను బట్ట, మనకు తెలిసిన వాళ్ళని బట్ట నేను ఎంతో పరిశీలన చేశాను, ఎంతో వెతికాను నిజమైన ఆనందం ఎక్కడ ఉంది అని. పండగ వస్తుందంటే ఆనందపడేదాన్ని. ఎందుకు? ఆనందంగా ఉండొచ్చు అని, సంతోషంగా ఉండొచ్చు అని. కానీ ఆ పండగ అయిపోయిన వెంటనే ఏమయ్యేది? ఆనందం అంతా అయిపోయేది. కానీ నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుందంటే మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని, దేవా నేను పాపిని, నీవు తప్ప నాకు రక్షకుడు లేడు, నీవే నా పాపాల కోసం ఈ లోకానికి దిగివచ్చిన ఏకైక వ్యక్తివి నీవే అని ఎప్పుడైతే నా పాపాలన్నీ కూడా నేను ఒప్పుకుంటూ వచ్చానో ఆ రోజు నేను నిజమైన ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాను. నేను ఎంటెక్ చదువుతున్నప్పుడు తిరుపతిలో అక్కడ హెబ్రోన్ సహవాసానికి వెళ్ళేదాన్ని. అక్కడ దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చాడనమాట. చిన్నప్పటి నుంచి నేను నిజమైన ఆనందం కోసం వెతికాను. చర్చిలో ఉన్నాను, ప్రార్థన చేసుకునేదాన్ని, బైబిల్ చదువుకునేదాన్ని. కానీ ఆనందం ఎంతసేపు అంటే కొంతసేపే. మరలా మందిరంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నా జీవితం మామూలుగానే ఉండేది. ఈ లోకానుసారమైన పాటలు, ఈ లోకానుసారమైన మాటలు, ఈ లోకానుసారమైనవన్నీ కూడా నేను చూస్తూ ఉండేదాన్ని. వాటిని బట్టి నా జీవితంలో నిజమైన ఆనందం అనేది లేదు. ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి, వెళుతున్నాయి, కానీ నిజమైన ఆనందాన్ని నేను పొందుకోలేకపోతే వచ్చేదాన్ని. ఎంతో పరిశీలించాను, ఎంతో వెతికాను. దేవాది దేవుడు ఒక దినాన్ని నన్ను దర్శించాడు. ఆ ఆనందము ఎంతగా అంటే చెప్పలేని ఆనందం, ఎంతగా అంటే వివరించలేని ఆనందం, ఎంతగా అంటే అది ఒక నిత్యానందం అనమాట. బైబిల్లో ఉంటుంది, వారి తలల మీద నిత్యానందం ఉండునని. దేవుడు ఆ రోజు నన్ను దర్శించినప్పుడు నిత్యానందంతో నేను నింపబడ్డాను. ఆనందాన్ని నేను ఎక్కడ చూడలేదు, దేనిలో కూడా నేను చూడలేదు. పండగ ఎంతసేపు? ఒక్కరోజే, కొన్ని గంటలే మన మందిరంలో ఉండేది. కానీ మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిజమైన పండగ, నిజమైన ఆనందం ఎప్పుడు మన జీవితంలోకి వస్తుందంటే ఎప్పుడైతే దేవునికి మనం చోటిస్తామో, ఎప్పుడైతే దేవుడి దగ్గర మన పాపాలని ఒప్పుకొని మారు మనసు పొంది బ్రతుకుని మార్చుకొని హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటామో అప్పుడే నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం. ఈ చిన్ని గ్రీటింగ్స్ దేవుడు దీవించునుగా. ప్రైజ్ ద లార్డ్. చెప్పిన చిన్నికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ఎవరైనా మీ అందరికీ నేను తెలుసని అనుకుంటున్నాను. నేను పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని. నా పేరు సుమ. మీ అందరికి ముందుగా మెరీ క్రిస్మస్ చెప్తారా? వినిపించట్లేదు, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. మీ చేతులు పైకే చెప్తారా? హల్లెలూయా. దేనికి హల్లెలూయా చెప్తున్నాం? దేవుడు చేసిన మేలులకి హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన బైబిల్లో నాకు చాలా నచ్చిన వర్స్ ఒకటి ఉంటుంది అనమాట. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం. ఒకసారి తెలుద్దామా?
హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. మూడవ అధ్యాయం 17వ వచనం నుంచి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఏంటంట? ఏం రాస్తున్నారు ఇక్కడ? హబక్కూకు అనే ప్రవక్తకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఆయన రాస్తున్న మాటలు ఏంటంట? అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, పశువులు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, ఎవరి యందు ఆనందిస్తాడంట? ఆయన యెహోవా యందు ఆయన ఆనందిస్తాడంట. అలాగే ఆయనకున్న నిశ్చయత ఏంటంటే, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నిలబెట్టును అనే మాటను హబక్కూకు ప్రవక్త ఎంతో దర్శనంతో, ఆయనకి దేవుడి మీద ఉన్న నమ్మకంతో రాస్తున్న మాటలు. ఆయన జీవితంలో నెరవేరిందా? ఖచ్చితంగా నెరవేరింది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే రాయబడలేదు, కానీ ఆయనకున్న నమ్మకం ఏంటి దేవుడి మీద? నా దగ్గర ఏమున్నను లేకపోయినా. ఈరోజు మరి మన మాటల్లో చెప్పాలంటే ఎలా చెప్తాం? నాకు రేపు ఉద్యోగం ఉన్నను లేకపోయినను, నా పంటకి వర్షాలు వచ్చి అన్నీ తడిచిపోయి పంటంతా పాడైపోయినను, నా గీతలన్నీ ఎవరన్నా తీసుకెళ్ళిపోయినను, అవి ఇంటికి రాకపోయినను, అలాగే ఇంటిలో సమాధానం లేకపోయినను, ఇంటిలో సంతోషం లేకపోయినను, పిల్లలు ఉన్నత స్థలాల దగ్గర లేకపోయినను, చెప్పగలుగుతారా ఏంటి? నేను యెహోవా యందు ఆనందించేదను. మీకున్న నిశ్చయత ఉందా? దేవుడు నన్ను లేడి కాళ్ళ వలె, లేడి ఎలా వెళ్ళిపోద్దంట? ఎంతో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దానికి ఎవ్వరు దాన్ని ఆపలేరు. అలాగే దేవుడు మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడంట. మనం ఎక్కడ కూడా ఇంతవరకే నాది, నేను ఇక్కడే ఉండిపోతానని మనము లిమిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలాల మీద, ఎక్కడ దేవుడి బిడ్డలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అది దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు మనం గ్రేట్ థింగ్స్నే ఎక్స్పెక్ట్ చేయాలంట. ఎప్పుడు పెద్ద వాటి గురించి మనం దేవుడి దగ్గర నుంచి ఆశించాలి. దేవా నాకు క్లాస్లో నేను పాస్ అయితే చాలయ్యా కాదు. దేవా నేను క్లాస్లో ఫస్ట్ రావాలి, నేను ఫస్ట్ రావాల్సిందే. దేవా నాకు ఈ చిన్న ఉద్యోగం 10,000 ఉద్యోగం సరిపోద్ది దేవా కాదు. దేవా నాకు పెద్దది నేను కొట్టాల్సిందే, నేను ఉన్నత స్థలాల మీద నువ్వు నన్ను నిలబెట్టాల్సిందే. నా కుటుంబం ఇంతవరకు చాలయ్యా. నువ్వు నాకు టీవీ ఇచ్చావు, నాకు ఏసీ ఇచ్చావు, నాకు మంచి లైఫ్ ఉంది, నాకు మంచి బట్టలు ఉన్నాయి, ఇంకింతవరకు చాలయ్యా కాదు. ఉన్నదానికన్నాను ఇంకా ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థలాల మీద నిలబెడతాడు అన్న నిశ్చయత దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు ఉన్నత వాటి గురించి ఆలోచించండి. దేవా నాకు ఇంతవరకు చాలు, ఇదిగో ఈ 10,000 ఉద్యోగం చాలు కాదు. దేవా నాకు ₹1,00,000 ఉద్యోగం కావాలి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అలాగే చెప్దాం ఏంటంటే, దేవా నాకు ఏది ఉన్నను లేకపోయినను ఆశీర్వాదాల కోసం నేను నీ దగ్గరికి రావట్లేదయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నీ దగ్గరికి వస్తున్నాను. ఈ మాట ఎప్పుడు గుర్తుంచుకుందామా? ఆశీర్వాదాల కోసం దేవుడి దగ్గరికి రావట్లేదు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి. ఈరోజు చాలామందిని చూస్తాం ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు త్రాగినా కానీ, వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర సరిగా లేకపోయినా కానీ ఏం చేస్తారు? సరే పోతే పోయిందిలే, నా అబ్బాయే కదా, నా కొడుకే కదా, నా కూతురే కదా అనేసి అనుకుంటారు. ఎందుకది? వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, అలాగే మనము దేవుడిని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం కాదు, ఆయన ఇచ్చే ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ కోసం కాదు, కానీ దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అందుకని నీ దగ్గరికి వస్తున్నాను. ఈరోజు అందరం చెప్దామా? దేవా నాకు ఏది ఉన్నను లేకపోయినాను ఏంటి? చివరికి చెప్దామా? నేను దేవుని యందు ఆనందించేదను, నేను యెహోవా యందు
ఆనందించేదను. ఆయన నా కాళ్ళని ఎలా చేస్తాడు? అలాగే ఎలా చేస్తాడు? నన్ను ఉన్నత స్థలాల మీద దేవుడు నిలబెడతాడు. ఈ చిన్ని మాటలని దేవుడు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. రీడింగ్ చెప్పిన సుమాకి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే